ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకెవడైనా సరే బాజాప్తా వాస్తవాలే మాట్లాడతాం. ఇప్పటికైనా 117 మంది ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాగా దయచేసి పేద ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. 15 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ బండి సంజయ్ కుమార్ లాగా దయచేసి పేద విద్యార్థులకు అండగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళు చదువుకుంటే ఇప్పుడు సపోజ్ బండి సంజయ్ కుమార్ 20,000 సైకిల్ పేద విద్యార్థులకు ఇచ్చిండు. ఈ 20,000 మంది ఏం చేస్తారు? వాళ్ళ తల్లికి, వాళ్ళ తండ్రికి, వాళ్ళ అన్నకు, వాళ్ళ అక్కకి ఏం చెప్పుకుంటారు? బండి సంజయ్ కుమార్ నేను చదువుకున్నప్పుడు నాకు సైకిల్ ఇచ్చిండు, మన ఇంట్లో ఉన్న 4-5 ఓట్లు కూడా బండి సంజయ్ కుమార్కే పడాలని చెప్తారు కదా. అట్లా ఒక సైకిల్ ఇవ్వడం వల్ల 5-6 ఓట్లు బండి సంజయ్ కుమార్ సంపాదించుకోగలిగింది కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక స్టూడెంట్కు 15,000 రూపాయలు ఇచ్చిండు కదా. ఇప్పుడు వాళ్ళ అక్క, వాళ్ళ అన్న, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు చదువుకున్నప్పుడు 10th నేను టాపర్ వస్తే నాకు 15,000 రూపాయలు ఇచ్చిండు మమ్మీ డాడీ అని చెప్పి, ఆ 15,000 తోటి మనం 3 నెలలు కడుపు నిండా అన్నం తిన్నాము, మనం రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలని చెప్తే రేపు పొద్దుగాల వీళ్ళ ఇంట్లో ఉన్న 5 ఓట్లు కూడా రాజగోపాల్ రెడ్డికే పడతాయి కదా. ఒక రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఈ సేవా కార్యక్రమాలు చేయాలి? ఒక రాజగోపాల్ రెడ్డి ఒకరికే వీళ్ళ ఇంట్లో ఉన్న 5 ఓట్లు ఎందుకు పడాలి? నాకు కూడా 5 ఓట్లు నాకే కావాలని మిగతా 117 మంది ఎమ్మెల్యేలు కూడా అనుకుంటే బాగానే ఉంటుంది కదా. కానీ మనం అనుకోం. ఏమున్నా అక్రమంగా సంపాదించుకోవాలి, పేదోని భూమి కబ్జా చేయాలి, పేదోని రక్తం తాగాలి, ఇదే ప్రయత్నం తప్పించి పేదోనికి ఆదుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఏ ఒక్కడన్నా ఆలోచిస్తుండా? అరే పిల్లలకు చదువు అందిస్తే మీకేమేలు జరుగుతుంది? ఆ పిల్లలు ఏ చదువుకొని తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని మారుస్తారు. ఓటుకు పైసలు తీసుకొని అమ్ముడు పోకురి, పైసలు తీసుకొని ఎవరికో దుర్మార్గునికి ఓటు వేయకురి అని చెప్తారు కదా. చదువుకుంటే అరే తల్లిదండ్రులు చెప్పుకుంటారండి, అరే వాళ్ళ నాయన మంచి పని చేసిండు కానీ ఓటేరంటే ఈ పిల్లలు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వింటారు కదా. అరే ఇటువంటి మంచి ప్రయత్నం ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఎంపీలు చేయాలని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఇంకెవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే నాకు చెప్పే ప్రయత్నం చేయండి. సో బాజాప్తా మీ పక్షాన పక్కా తెలంగాణ 100% మాట్లాడుతుంది.